నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నిన్నటి రోజున పాండవులు ఒక నిర్ణయం తీసుకున్నారు, మనమందరం ఈ వేషాల్లో వెడదామని. ధౌమ్యుడు వాళ్ళకి కావలసినటువంటి మంచి మాటలు ఏమున్నాయో వాటిని చెప్పాడు. ఆ తర్వాత అక్కడి నుంచి విరాట నగరానికి తొందరగా వెళ్ళాలి. ఎందుకు తొందరగా వెళ్ళాలి అంటే అజ్ఞాతవాసం చేద్దాము అని నిర్ణయం తీసుకున్న తర్వాత మెల్లమెల్లగా వెళ్ళారనుకోండి, ఈలోగా వాళ్ళు ఎటు వెడుతున్నారో, ఎక్కడి నుంచి వెడుతున్నారో, ఏ మార్గంలో వెడుతున్నారో, ఏ దేశం వైపు వెడుతున్నారో కనిపెట్టడానికి కౌరవులు సిద్ధంగా ఉంటారు. వాళ్ళంత అమాయకులేం కాదు. మరి ఎవరు ఏమార్చారు, ఇది మీరు పట్టుకోవలసింది. దుర్యోధనుడు విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు ఆ రథం మీద వస్తే 12 నెలలు అవలేదు అని లెక్క కట్టాడు. 12 నెలలు అవలేదు అన్నాడు ఆయన. అవలేదు, అర్జునుడు తొందరపడి బయటికి వచ్చాడు కాబట్టి నియమభంగం అయిపోయింది అన్నాడు. భీష్ముడు అన్నాడు కాదు, అయిపోయింది అధిక మాసాలతో అన్నాడు. నమ్మకం లేదు ఆయనకి భీష్ముడు చెప్తే. అంత దుర్యోధనుడు ఎవరిని నమ్ముతాడో తెలుసా అండి? ఎవరు చెప్తే నమ్ముతాడో తెలుసా? ఆశ్చర్యం, ధర్మరాజు చెప్తే నమ్ముతాడు. తనకి శత్రువు ధర్మరాజు, అజాత శత్రువు. ఇది మీరు గమనించాలి. ధర్మరాజు దుర్యోధనుడికి శత్రువు, దుర్యోధనుడు అజాత శత్రువు. మరి దుర్యోధనుడు ధర్మరాజుకి శత్రువు కాదా? కాడు. ఎందుకు కాడు? క్షాత్ర పద్ధతిలో ధర్మాన్ని వినియోగించి అధర్మాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాడు తప్ప ధర్మరాజు ఆయనకి ఆంతరమందు శత్రుభావన ఉండదు. అది పుట్టని శత్రువులు కలవాడు. ఇప్పుడు కాదు, ఎప్పుడు ఆయనకు పుట్టరు. అది ఆయన గొప్పతనం. కాబట్టి ఇంత దుర్యోధనుడికి నమ్మకం ఏమిటంటే ధర్మరాజు గారు అబద్ధం చెప్పడు. భీష్ముడు కానీ ఒకవేళ పక్షపాతంతో ఇలా చెప్పేశాడేమో. అందుకని ఒక దూతని, ఒక గూఢచారిని పంపించాడు. ధర్మరాజుని అడిగి రండి అసలు అయిందా అజ్ఞాతవాసం అని. అయిపోయింది అజ్ఞాతవాసం అన్నాడు. నమ్మేటప్పుడు. అది విచిత్రం. అటువంటి స్థితి అండి, అటువంటి మహాపురుషుడు ధర్మరాజు గారంటే. కనుక ఇంత జాగ్రత్తగా లెక్కలు కట్టేటటువంటి దుర్యోధనుడికి తెలియదా 12 ఏళ్ళు పూర్తవుతోంది అజ్ఞాతవాసంలోకి ఎడతారని? తెలుసు. ఎక్కడున్నారో తెలియదా అరణ్యవాసంలో? తెలుసు. అరణ్యవాసంలో నుంచి అజ్ఞాతవాసంలోకి వెళ్ళాలంటే అంతర్ధానం అవుతారా పాండవులు? అవరు. అజ్ఞాతవాసంలోకి వెళ్ళాలంటే ఏం చేస్తారు? ఎవరికి తెలియని స్థితిని పొందాలి, తెలియకుండా ఉండాలి. ఇప్పుడు అందరికీ తెలుసున్న స్థితిలోంచి అందరికీ తెలియని స్థితిలోకి వెళ్ళేటప్పుడు బాగా గూఢచర్యాన్ని ప్రయోగిస్తే ఎటువైపు నుంచి తప్పుకుని మారువేషాల్లో వెళ్ళిపోదాం అనుకుంటున్నారో తెలిసిపోతుందా? తెలిసిపోదా? మరి ఎందుకు చేయలేపాడు దుర్యోధనుడు ఆ పని? పోని అది చేయలేదండి దుర్యోధనుడు అందా అంటే తర్వాత గూఢచారుల్ని పంపినట్టు, గూఢచారులు వచ్చినట్టు, దుర్యోధనుడు మాట్లాడినట్టు సాక్ష్యాలున్నాయి విరాట పర్వంలో. మరి అరణ్యవాసం పూర్తయి అజ్ఞాతవాసంలోకి వెళ్ళే లోపల పట్టుకోవడం చాలా తేలిక. అసలు చాలా తేలిక. ఫలానా చోటికి వెళ్ళారన్నది దొరుకుతుంది. భరతఖండం అంతా వెళ్ళకక్కర్లేదు. అనుమానాస్పద ప్రాంతాలు పట్టుకుంటే చాలు. ఇలా వెళ్ళారండి, ఇందులోకి వెళ్ళాకే కనపడలేదంటే ఆ ఊళ్ళో వెతికేస్తే చాలు. మరి ఎందుకు చేయలేదు దుర్యోధనుడు? ఆ ఉత్తర గోగ్రహణం, ఆ దక్షిణ గోగ్రహణం వాళ్ళందరూ మత్స్యదేశంలోకి వెళ్ళారని అనుమానం వచ్చిన వారం రోజుల్లో చేస్తే బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే గోవులు పాడైపోతుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోలేరుగా. ధర్మం కోసం బయటకు వచ్చేయాలి. మరి ఎందుకు చేయలేదు 12 నెలలు దాటే వరకు? ఉందా జవాబు? ఎక్కడైనా ఉందా విరాట పర్వంలో? అది ఉంటే మీకు నాకు పనికొస్తుంది. అది లేదనుకోండి, అది వాళ్ళ కథ ఏమో అయోమయం. అది దుర్యోధనుడి యొక్క వైఫల్యం అంతే. నేనైతే అలాగే చెప్పవలసి ఉంటుంది. ఒక రాజు యొక్క వైఫల్యం. ఆపాటి బుద్ధి లేనివాడు దుర్యోధనుడు అనుకోవాలి. ఉన్నది దుష్ట చతుష్టయం అండి. వాళ్ళే అంత అమాయకులు కాదు. వాళ్ళ సమావేశాలన్నీ దీనికోసమే పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఇంకో పనేం లేదు, ఇదే పని వాళ్ళకి. అయినప్పుడు అంత అమాయకత్వంగా ఎందుకు వదిలేశాడు? దానికి ఎక్కడ మూలం ఉందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వడివడిగా వెడుతున్నారు. వడివడిగా వెళ్ళేటప్పుడు అందరూ వెళ్ళే మార్గంలో వెడితే దుర్యోధనుడు పసిగట్టలేకపోయాడని మనం అనుకుంటున్నాం. కానీ ఏమో ఎక్కడ ఏ చాటున మాటు వేసి ఉన్నాడో. అందుకని రహదారుల వెంట వెళ్లకుండా అరణ్య మార్గంలోంచి వెళ్ళారు. అరణ్య మార్గాలలోంచి వెళ్ళి
అలా కొద్ది దూరంలో విరాట నగరం కనపడుతోంది. ఏదో ట్రైన్లో వెళ్ళిపోతుంటే చూడండి ఇంకా అవుటర్ కనపడుతుంది, అలా విరాట నగరం కనపడుతోంది. ఇప్పుడు విరాట నగరం కనపడుతోంది, విరాట నగరం లోపలికి వెళ్ళిపోవాలి. విరాట నగరంలోకి వెళ్ళిపోతే అజ్ఞాతవాసం మొదలైపోయిందని గుర్తు. అంటే ఇప్పుడు వేషాలు మారాలి. ఇప్పుడు ఈ వేషాలు మారడంలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు విరాట నగరంలోకి వెళ్ళడం. విరాట నగరంలోకి వెళ్ళడం ఒక్కడు కాడు, అదంతా పూర్తయిపోయిందని గుర్తు ఎప్పుడంటే 6 వెళ్ళిపోవాలి. ఒకరు వెళ్ళి, ఇద్దరు వెళ్ళి, ముగ్గురు వెళ్ళి 4, 5 వెళ్ళలేక 6 వెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఇబ్బందే. వెళ్ళడం వాళ్ళ చేతిలో ఉంది ఏమిటండి, విరాట్రాజ్ చేతిలో కూడా ఉంది. నాకు అక్కర్లేదా ఇప్పుడంటే, నేను ఆవుల్ని పోషిస్తానండి అన్నాడండి ఒక ఆయన వెళ్ళి. నాకేం అక్కర్లేదు, నాకు పోషించేవాడు ఉన్నాడు, ఇప్పుడు నాకు ఎవరు అక్కర్లేదు ఆయన అన్నాడు అనుకోండి. ఏం చేయాలి అప్పుడు? 4 వెళ్ళిపోయారు, 5 ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ సమస్య వచ్చిందా లేదా? 5 ఆయన కూడా చేయాలి అజ్ఞాతవాసం. 4 చేశాం కదండి, మెజారిటీలు పనికిరావు అక్కడ. 5 చేయాలి, ద్రౌపది చేయాలి. 5 దొరికి ద్రౌపదికి దొరకలేదు, ఏమవుతుంది అంటే వీళ్ళు అనుకుంటే అయిపోతుందా? తీసేసుకుంటాడా విరాట్రాజు? వీళ్ళు అనుకున్నట్టు విరాట్రాజు తీసుకోవాలంటే ఎవరి అనుగ్రహం ఉండాలని మీరు అనుకుంటున్నారే? అది విరాట పర్వం. అక్కడ పట్టుకున్నారు మీరు ప్రాజ్ఞులు తెలియనట్టు ఉంటారు. అనుకున్నది ఒకటి, జరిగినది ఒకటి అంటుంటారు. అనుకున్నదొకటి, జరిగినదొకటి, మధ్యలో ఈశ్వరుడు ఉంటే అనుకున్నదొకటి, అయింది అదే కూడా ఈశ్వరుడు ఉన్నాడు కదా. అనుకున్నదొకటి, అయిందొకటి. పాండవులకి ఇప్పటి వరకు వాళ్ళు ఓడిపోదాం అరణ్యాలకు వెళదామని రాలేదు, కానీ అరణ్యాలకు వెళ్ళారు. ఇప్పుడు విరాట్ రాజు గారి దగ్గర ఇలా పెడదాం అనుకుంటున్నారు, అలాగే ఆయన తీసేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఎవరు అనుగ్రహం కలిగింది? ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగింది. ఎవరు తెచ్చిచ్చారు ఈ దైవానుగ్రహాన్ని? ఎవరు తెచ్చిచ్చారో చూడండి. ఇది మీకు తెలిస్తే మీరు కూడా జీవితంలో ఎవరితో కలిసి ఉండాలో, ఎవరి నుంచి ఎప్పుడు విడిపోకూడదో మీకు అర్థమవుతుంది. జీవితంలో ఎంతమంది ఉన్నా ఏ ఒక్కరిని మీరు వెతుక్కు పట్టుకుని ఆయనతో సంగం పెట్టుకుని ఉండాలో, ఏ ఒక్కరితో మీరు ఉండకపోతే ప్రమాదం వస్తుందో మీకు అర్థమైపోతుంది. ఎందుచేత అంటే గబగబ నడిచారు. ఇహ విరాట నగరంలోకి వెళ్ళిపోవాలి. వెంటనే పాండురాజు గారు తనతో అప్పటి వరకు అనుగమించినటువంటి బ్రాహ్మణులందరినీ ముందే పంపించేశాడు. రథాన్ని తోలేటటువంటి ఇంద్రసేనుడనేటటువంటి సారథిని పిలిచి ఆయన్ని ద్వారకా నగరానికి వెళ్ళిపోమన్నాడు. ద్రౌపదీదేవి యొక్క ఆంతరంగిక పరివారాన్ని, వంటవాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఆ పాంచాల రాజ్యానికి, ఆ ద్రుపదుడి యొక్క రాజ్యానికి వెళ్ళిపోమ్మని చెప్పాడు. ధౌమ్యుణ్ణి మీరు అగ్నిహోత్రాలని తీసుకుని పరిరక్షణ చేస్తూ, ఎందుకంటే వాళ్ళు నిత్యాగ్నిహోత్రికులు, అగ్నిహోత్రం చేయాలి రోజు, మీరు అగ్నిహోత్రాన్ని మా తరపున పరిరక్షణ చెయ్యండి అని చెప్పాడు. శ్రద్ధ అన్న మాటకు అర్థం చూడండి. అందుకే పూర్వం ఇంటికి తాళం వేసి వెడితే తాళం తీసి దీపం పెట్టమని ఒకరికి చెప్పేవారు. ఇంట్లో ఓ తల్లో తండ్రో ఉండిపోతే, ఏమంటే కొంచెం మా అమ్మగారిని చూస్తూ ఉండండి అని చెప్పినట్టే ఈశ్వరుడు ఇంట్లో ఉన్నాడని వాళ్ళకి నమ్మకం. ఇంట్లో ఉన్నాడు కాబట్టి నా స్వామికి దీపం లేకుండా ఎలా, నేను వారం రోజులు వెళ్ళిపోయి ఆయనకి దీపం లేకుండా, ఆయనకి నైవేద్యం లేకుండా ఎలా? అందుకని ఓ 1 డజను బెల్లం ముక్కలు ఓ డబ్బాలో పడేసి, అయ్యా కొంచెం పొద్దున్న తలుపు తాళం తీసి మా పూజ గది ఒక్కటి కాస్త శుభ్రం చేసి ఒక్క దీపం పెట్టి బెల్లంగడ్డ నైవేద్యం పెట్టండి అయ్యా అని అడిగేవారు. అది చాలా సంతోషంగా ఒప్పుకునేవారు. అది చేసి పెడతామనేవారు. 6 రోజులో 7 రోజులో ఈయన యాత్రకు వెళ్ళినా ఆయన ఇంట్లో మాత్రం దీపం వెలిగేది, బెల్లంగడ్డ నైవేద్యం జరిగేది కనీసంలో కనీసం. ఎప్పుడది? వాడోడు ఉన్నాడంటేను, వాడోడు ఉన్నాడు మరి మేము వెళ్ళిపోతే ఆయన దగ్గర దీపం, ఆయనకి ఎవరండి భోజనం అన్న భావన ఉంటే, అది లేనినాడు గొడవ ఎక్కడుందండి? నేను ఎక్కడ నుంచి ఈ మాట వస్తుందంటే, నేను ఒకనకొకప్పుడు ఒక స్నేహితుడితో కలిస్తే ఆయన సంక్రాంతి పండగకి బట్టలకు బయలుదేరాడు. సంక్రాంతి పండగకి బట్టలు తెచ్చుకోవడానికి బయలుదేరుతూ మొట్టమొదటే ఓ చీర ఓ పంచా కొన్నాడు. అంటే మీ ఇంట్లో పంచి కట్టుకునే వాళ్ళు ఎవరు ఉన్నారండి అన్నాను నేను. అంటే అయ్యో మా ఇంట్లో పూజామందిరంలో నా స్వామి ఉన్నాడు కదండి, ఆయనకి పండక్కి బట్టలు కొనొద్దా, అందుకని మా సింహాసనంలో అమ్మకి అయ్యకి ముందు చీర పంచా కొన్నానన్నాడు. నేను నిజంగా సిగ్గుతో తలంచుకున్నా. ఇన్ని ఉపన్యాసాలు చెప్పా, నాకు ఈ భావన ఇప్పుడు రాలేదురా.
పండక్కి బట్టల లిస్ట్ రాసుకుని బజార్లోకి వెళ్తే ముందు బట్టలు ఆయన ఎవరికి కొన్నాడంటే ఈశ్వరుడికి కొన్నాడు. నేను ఇది ఉపన్యాసాల్లో చెప్తే విచిత్రం ఏంటంటే మా అమ్మాయి పెళ్లికి మా ఇంట్లో కృష్ణ పరమాత్మకి పంచెలు మా ఆవిడ ముందు అవి ఉంది పెళ్లికి. సరే, అది వేరే విషయం అనుకోండి, అది షార్ట్కట్స్ అయిపోతుంది. కాబట్టి ఈశ్వరుడు ఒకడు ఉన్నాడన్న పూనికి నీకు ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు ధౌమ్యుణ్ణి అగ్నిహోత్రములను పరిరక్షించమని చెప్పారు. ఆయన అన్నాడు, మీరు ఈ అజ్ఞాతవాసాన్ని ప్రారంభం చెయ్యబోతున్నారు కాబట్టి మీకు సమస్త శుభములు కలగాలని, మీ కామ్యమీడేరాలని బాగా గుర్తుపెట్టుకోండి. మీ కామ్యం అంటే మీ కోరిక. ఏడాది పాటు మీ అజ్ఞాతవాసం భంగపాటు లేకుండా చక్కగా పూర్తయిపోవాలని నేను దేవతలందరినీ కూడా ఆహ్వానం చేసి ప్రార్థన చేస్తున్నానని అగ్నిహోత్రాన్ని వ్రేల్చాడు. వ్రేల్చి దేవతలను ఆహ్వానం చేసి హవిస్సులిచ్చి ప్రార్థన చేశాడు. ఆయన చేసిన నమస్కారానికి దేవతల అనుగ్రహం ఎవరికి కలిగింది? పాండవులకి కలిగింది. ఇది అంగారపర్ణుడు ఆనాడు చెప్పింది. నీకొక పురోహితుడు లేడయా, ఎంతవాడివైతే ఆవిడకు కావాలి. పురోహితుడు లేని నాడు నీ బతుకు అలాగే ఉంటుంది. ఒక పురోహితుడిని నియమించుకో, నీ క్షేమం చూసేవాడు ఉంటాడన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు మహానుభావుడు? ఆయన అగ్నిహోత్రాన్ని వ్రేల్చి కామ్యకమైనటువంటి మంత్రములతో వీళ్ళకి దేవతల యొక్క అనుగ్రహం కలగాలి అని ప్రార్థన చేశాడు. ధౌమ్యుడికి నమస్కరించారు. మేము తిరిగి క్షేమంగా రావాలని మీరు కోరుకోండి అని చెప్పారు. అక్కడి నుంచి బయలుదేరారు. చాలా వేగంగా నడిచి వెడుతూ అదిగో విరాట నగరం అన్నంత దూరం చేరేసరికి మిగిలిన వాళ్ళు పాండవులంటే వీరులు కనుక నడిచి వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి నడక వేగం ఎంత గొప్పదో, వాళ్ళు ఎంత తొందరగా నడిచారో, ఎంత కష్టంతో నడిచారో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఏమిటంటే పెళ్లివారి నడక అంటారు. మీరు సంతోషంగా ఏదో నడవడం వేరు. మీరు మనసులో బెంగతో, భయంతో, ఆందోళనతో ఎవడు చూస్తున్నాడో చూస్తే మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఇంత కష్టపడి తపస్సులు చేసినటువంటి పాశుపతాస్త్రం, ఇంత కష్టపడి సంపాదించుకున్న దేవతానుగ్రహం, ఎన్నాళ్ళు ఈ బానిసత్వం, ఇంతంత శక్తి ఉండి ఎన్నాళ్ళు మనకి ఈ అరణ్యాలు పట్టుకు తిరగడం, ఎప్పటికి మనకి విడుదల, ఎప్పుడు మనం మళ్ళీ మన రాజ్యం సంపాదించుకోగలం, ఎప్పటికి దుర్యోధనాదుల్ని తొలగించి ధర్మాన్ని రక్షించగలుగుతాం, ఈ ఆతృత ఉన్నవాడికి అగ్ని పరీక్ష. ఎవరు చూసేస్తారో ఆందోళనతో కూడినటువంటి పని ఏదైనా సరే మనిషిని తొందరగా డస్సిపోయేటట్టు చేస్తుంది. ఆందోళన లేకుండా సంతోషంగా చేసేటటువంటి పని ఎంత కష్టంతో కూడుకున్నదైనా సరే ఆనందంగా ఉంటుంది. పెళ్లికి ముందు రోజు, పెళ్లినాడు, తర్వాత రోజు కూడా కన్యాదాత కంటి మీద రెప్ప వేయకుండా తెలివేసి ఉన్నా కూడా సంతోషంగానే ఉంటాడు. ఎందుకనంటే కూతురు పెళ్లి ముందు రోజు రాత్రంతా బంధువులు వచ్చిన వాళ్ళు, వాళ్ళందరినీ కౌగిలించుకోవడం, అందరితో కబుర్లు, మగపెళ్లి వాళ్ళు, వాళ్ళ వైభవం, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, ఏమిటి అసలు ఈ సంబంధం ఎలా కలిసింది, ఇవన్నీ చెప్పిందే చెప్పి వాళ్ళని తీసుకెళ్లి పెళ్లి కొడుకుని చూపించి, వియ్యాలారిని చూపించి, పరిచయాలు చేస్తూ ఏ తెల్లవారగట్ట 2 ఇలా పడుకుని మళ్ళీ లేచి సంధ్యావందనం చేసుకుని మర్నాడు రాత్రి పెళ్లి 11:08 మళ్ళీ ఆ రోజు రాత్రంతా నిద్ర లేకుండా, ఆ మర్నాడు రాత్రి మళ్ళీ ఇంట్లో ఏవో ఉత్సవాలు, హడావిడి, దాంతో ఇంత చేసినా ఎంతో సంతోషంగా ఉంటాడు. ఎందుకని అంటే మనసులో సంతోషం. నేను ఒక మంచి పని చేస్తున్నాను, ఒక శుభం చేస్తున్నానన్న ఆనందం అలసటని తెలియనివ్వదు. అదే చాలా మనస్సు ఉద్వేగాన్ని పొందుతూ, మనసు ఆందోళనతో, భయంతో ఒక పని చేస్తున్నాడు అనుకోండి, ఆ పని చేసేటప్పటిది ఎంత తక్కువ దూరం అవనివ్వండి, ఎంత చిన్న పని అవనివ్వండి, ఎంతో క్లేశపడిపోతాడు మనిషి, డస్సిపోతాడు. ఎంత డస్సిపోయారో ఈ అజ్ఞాతవాస ప్రారంభమే పాండవుల మనస్సుల్ని ఎంత ప్రభావితం చేసిందో తిక్కన గారు ఒక అద్భుతమైన విషయంతో చూపించారు. ద్రౌపది ముందు మాట్లాడింది. ఎందుకో తెలుసా అండి? తమ్ముళ్ళు మాట్లాడలేరు. ఎంత కాదన్నా ధర్మరాజు గారి తమ్ముళ్ళు, అన్నయ్య చాలా అలసటగా ఉందన్నయ్య, కాళ్ళు నొప్పెడుతున్నాయి అన్నయ్య అంటే, ఇంకేం అజ్ఞాతవాసం అంటే నిన్ను నేను ఎత్తుకోనా అని అడిగితే అన్నగారు అందుని వాళ్ళు అనలేరు. ద్రౌపది అంది. అంటే అప్పటి వరకు ఆ 5 ఆవిడ స్థితిని గమనించలేదు. అరే ఆడది అంతఃపుర కాంత మహాతల్లి, అయ్యో నిజ, ఇంత దూరం ఇంత వేగంగా పరిగెత్తిస్తున్నాం ఆవిడ్ని, ఆవిడ ఎంత డస్సిపోయిందో అన్నవాడు లేడు. అప్పుడు ఆవిడ చెప్పుకుంది,
నా అరికాళ్ళన్నీ బొబ్బలెక్కిపోయాయి, నెత్తురు నా గోళ్లల్లోంచి చిమ్మి పైకి బిందువుల కింద వదిలిపెట్టేస్తోంది, నాకు చెమట పట్టేసింది, ఒళ్ళంతా తడిసిపోయింది, నా మనసు పూర్తిగా బడలికని పొందింది, నేను ఇక అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థితిలో ఉన్నాను. ఇదిగో విరాట్ నగరం, ఇదిగో విరాట్ నగరం అంటూ తీసుకొచ్చారు, ఇప్పటికి విరాట్ నగరం కనపట్టలేదు, ఇక నేను అడుగు వెయ్యలేనని కూలబడిపోయి. అంటే ఈవిడ కూలబడమే తరువై మిగిలిన వాళ్ళందరూ కూలబడిపోయారు. ఇది అనుభవించిన వాడికి తెలుస్తుందండి. అంటే నువ్వు అజ్ఞాతవాసం చేశావా అని నన్ను అడక్కండి. కానీ ఒకనకొకప్పుడు నేను అన్నవరం పాదయాత్ర చేశాను. ఒక ప్రత్యేకమైన సందర్భంలో చేసినప్పుడు కత్తిపూడి వరకు బాగానే నడిచేశాను. కత్తిపూడికి అన్నవరంకి మధ్య దాకా వెళ్ళాను. దూరంగా చీకటి పడుతోంది, లైట్లు వెలుగుతున్నాయి, కొండ మీద సత్యనారాయణ స్వామి వారి దేవాలయం కనపడుతోంది. అడుగు తీసి అడుగు వేసే ఓపిక లేదు. ఆఖరికి ఒక పెద్ద లారీ ఇలా వస్తోంది అనుకోండి, ఒళ్ళు తూలుతోంది, అందుకని దాని కింద పడతామేమో అని చెప్పి ఆగి పక్కన నిలబడ్డానికి బదులు ఆ లారీ వెళ్ళే వరకు కూర్చుందాం. నిలబడ్డాం ఎందుకు? కూర్చుంటే ఇంకొక్క నిమిషం ఆగి లేద్దాం. సరే, ఇలా కూర్చుని లేస్తూ పెడితే ఈలోగా దేవాలయం కట్టేస్తే ఆందోళన. ఎంత ఆందోళనతో అడుగు వేస్తే అంత బడలిక ద్విగుణీకృతం అయిపోవడం. పాండవులు ఆనాడు నేనేముందండి దేవాలయ దర్శనానికే, కానీ పాండవుల కష్టం. ద్రౌపది చెప్పి కూలబడింది, ఆవిడ కూలబడగానే ఎలాగో ఒక ఆవిడ నడవట్లేదని అందరూ కూలబడ్డారు. అందరూ కూలబడ్డ తర్వాత నేను అదే అన్నది, ధర్మరాజు గారు చాలా గొప్పగా మాట్లాడతాడు, ఆయనకి ఆయనే సాటి అన్నాను. అందుకే నోరు విప్పి చెప్పని తమ్ముళ్ళ కష్టాన్ని లెక్క కట్టుకున్నాడు మనసులో. ఆయన అన్నాడు, నిజమే, ఈమె కడు ముద్దరాలు, ఏం నడవగలదు పాపం, మన కోసం నడిచింది నిజమే, ఆ గోళ్లల్లోంచి నిత్తురు ఎలా కారుతోందో, అరికాళ్ళు ఎంతంత బొబ్బలెక్కిపోయాయో, ఏమి నడుస్తుంది, నడవలేదు. కానీ ఇంకా దగ్గరకు వచ్చేసాం, పోనీ ఒక 2 రోజులు సరదాగా ఇక్కడ కూర్చుందామంటే కూర్చునే పరిస్థితి కాదు, కాబట్టి సహదేవ ఈమెను ఎత్తుకుని తీసుకురా అన్నాడు. అంటే అన్నగారు చెప్పిందే తడవు చేస్తారు ఆ తమ్ముళ్ళు. లేవలేదు, ఎత్తుకోలేదు అని చూస్తున్నాడు. అంటే ఏమి దాని అర్థం? అంత ఓపిక నాకుంటే నేనే నడుద్దును అన్నట్టుంది. ఆయనకి అర్థమైంది, ఏమనలేదు. అంటే మీరు బాగా గమనించండి, నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎంత బడలిపోయి ఉన్నారో ప్రారంభమే. మీరు ఒకటి గమనించండి, మీరు ఎక్కడికో వెళ్ళడం వేరండి, వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఆదరించే వాళ్ళు ఉండడం ఒక ఎత్తు. మీరు ఎక్కడికో వెళ్ళి దేంట్లో ఒక్కొక్కసారి ఎక్కడికో వెడతాం, 48 గంటలు దూరం ఉపన్యాసాలకు వెడితే మధ్యాహ్నం 2 గంటలకి దిగుతాం. దిగిన తర్వాత ఏదో వెళ్ళి కొంచెం భోజనం ఏదో చేయొచ్చులే, చేసి 1 గంట విశ్రాంతి తీసుకుని స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వేదిక దగ్గరికి వెళ్ళొచ్చు అనుకుంటాం. తీరా దిగేటప్పటికి 2-3 గంటలు లేట్ అయింది అనుకోండి, 5:30కో 6కో దిగాం అనుకోండి, అంటే 6:30కు ఉపన్యాసం అందరూ వచ్చేసారు, మీరు వచ్చి సంధ్యావందనం చేసుకుంటారు కానీ కొంచెం వచ్చేయండి గబగబాను. రైల్లో 48 గంటలు ప్రయాణం చేసి ఊపేస్తూ ఉండగా మీరు దిగి చెంబు నీళ్లు పోసుకుని తెలియని ప్రదేశం, ఏమన్నా 1 కప్పు కాఫీ ఇవ్వండి అని కూడా మీరు అడగడానికి ఏమి ఉండదు. అలాంటి పరిస్థితి మీకే కష్టమైతే వీళ్ళు అజ్ఞాతవాసంలో కొలువులు వెతుక్కుంటూ పెడుతున్నారు. వెళ్ళాక పట్టెడు అన్నం తింటావా అని అడిగేవాళ్ళు లేరు, కాసిన మంచినీళ్లు తాగుతారా అని అడిగేవాళ్ళు ఎవ్వరు లేరు. వివిధ ప్రశ్నలు వేస్తారు. కుదురుకోవాలి కొలువులో, కొలువుకున్న తర్వాత పట్టెడు అన్నం, కొలువు కుదురుకున్న తర్వాత కాసిన నీళ్లు. అప్పటి వరకు ఈలోగా ఎందులో చేరాడో అందులో నువ్వు ముందో ఈ పని చూడు అన్నారనుకోండి, నేను చాలా బడలిపోయానండి, ఓపిక లేదు, ఇప్పుడు చేయలేనండి అనడానికి ఏం లేదు. ఉత్తరక్షణం ఆ పని చేయాలి. ఎప్పుడు ఉద్యోగంలో కుదురుకున్న తర్వాత అలసట తీర్చుకోవడానికి అవకాశం కలిగినప్పుడు, అప్పుడు వాళ్ళు ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుని తీర్చుకోవాలి అలసట. ఎంత క్లేశం అండి నిజంగా పాండవులది. అది తిక్కన గారు చెప్పకుండా చెప్పని వైచిత్రి. సహదేవుణ్ణి మోసుకురా అంటే అలా చూశాడు. ఆయన అర్థం చేసుకున్నాడు, ఇదే మీతో వచ్చిన గొడవ, అన్నింటికీ అలిసిపోతాను అనలేదు. పెద్దరికమే. ధర్మరాజు మాట చేత పసిగడతాడు. నకులుణ్ణి అడిగాడు, నువ్వు మోసుకునిరా అన్నాడు అని చూశాడు ఆయన. అంటే ఇప్పుడు ఏమర్థమైంది? అంతటి పంచపాండవులలో ఇద్దరు ద్రౌపదిని మోసుకుని వెళ్ళగలిగిన స్థితిలో కూడా లేరు. ఆయన ఇప్పుడు అన్నాడు, అర్జున నువ్వు మోసుకునిరా అన్నాడు. ఉత్తర క్షణం ప్రియమార ఎత్తుకున్నట్టు ఆయన
ఎవడు ఎత్తుకోపోతే చస్తామా అని ఎత్తుకోలేదు. ప్రియమార అంటే నకుల సహదేవులు ఏ బడలికని పొందారో అది అర్జునుడు పొందలేదు. ఇదే ఎన్ని గంటలు యుద్ధం చేయనివ్వండి, ఇంకా ఎన్ని లక్షల సైన్యం చుట్టుముట్టనివ్వండి, ఆయన భుజములు పొంగుతుంటాయి. అసలు బడలికన్నది ఉండదు, దాహం అన్నది ఉండదు. నిత్యోత్సాహి, ఆయన శక్తి అటువంటిది. ఇంత శక్తివంతుడు కనుకనే ఒక్కడే ఉత్తర కుమారుణ్ణి సారథిగా పెట్టుకుని ఆ గోగ్రహణాన్నంతటిని నిగ్రహించగలిగాడు. ఆయన గొప్పతనాన్ని గొప్పతనంగా వర్ణించడం కాదు, తేడా చెప్పడంలో తిక్కన గారు తీసుకున్న సందర్భాన్ని చూడండి. అర్జునుడు అవలీలగా ప్రేమగా ప్రియమార ఎత్తుకున్నట్టు ఎత్తుకుని, అంటే అప్పుడే ఏదో భార్యను ఎత్తుకుని తీసుకెళ్లడం అనేటటువంటి ముచ్చటతో తనంత తానెవడో భార్యను ఎత్తుకున్నాడు అనుకోండి, ఎంత సరదాగా ఎత్తుకుంటాడో అంత సరదాగా ఎత్తుకున్నాడు. ఎత్తుకుని గబగబ తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాళ్ళందరూ కలిసి ఎక్కడ ఆగారో తెలుసా అండి? శ్మశాన వాటిక ఎందు ఆగారు. ఎందుకని? మాట్లాడుకోవాలి. ఇది ప్రారంభం అంటే, ఇది కష్టం అంటే. ఇంత గొప్ప పాండవులు 5గురు భార్యతో కలిసి, ఇదే ఆఖరిసారి వాళ్ళ 5గురు కలిసి పాండవులుగా ఒకళ్ళతో ఒకళ్ళు అరమరిక లేకుండా, సంకేతాలు లేకుండా, ధర్మరాజు గారుగా భీముడితో ఒరే భీమా, ఒరే నకుల అని మాట్లాడాలంటే ఏడాది వరకు కుదరదు. ఇదే ఆఖరిసారి మాట్లాడుకోవడం. ఈ ఆఖరిసారి మాట్లాడుకోవడానికి వాళ్ళకి దొరికిన నెలవి ఏమిటో తెలుసా అండి? ఎక్కడో కూర్చుని మాట్లాడుకోవడానికి కుదరదు. కాన్ఫరెన్స్ హాల్ బుక్ చేస్తానంటే కుదరదు, అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. కాబట్టి ఎవ్వరూ తమని చూడడానికి వీలు లేని చోటుకి వెళ్ళాలి. ఎవడైనా తోచలేదు అనుకోండి, అలా సినిమాకి పోదామండి అంటాడు, అయితే అలా షికారుకి పోదామని. ఇంకా ఏమీ తోచలేదు అనుకోండి, భానుగుడి నుంచి జగన్నాయకపూరో, జగన్నాయకపూర్ నుంచి భానుగుడో, ఇటు నుంచి ఎదురో అటు నుంచి పొదరో తిరుగుతాడు. అంతేగాని ఏం తోచట్లేదు అలా శ్మశానానికి పోయిద్దాం ఏంటండి అని ఎవరన్నా అంటాడు ఏంటి? ఎవడండవు. అక్కడికి ఎవడెళ్తాడు? ఎవడెళ్ళడం. కాబట్టి వీళ్ళు ఎవ్వడూ రావడానికి అవకాశం చోట వీళ్ళు మాట్లాడుకోవాలి. ఇప్పుడు అంటే వాళ్ళ నిర్భయత్వం, వాళ్ళు ఎలా అక్కడ నిలబడి మాట్లాడుకోగలరో, వాళ్ళ మనసులు ఎంత మంచి జవంతో కూడుకుని ఉన్నాయో మీరు గమనించండి. ఇప్పుడు అక్కడ నిలబడితే అర్జునుడు ధర్మరాజు గారికి చెప్తున్నాడు, అన్నయ్య ఈ చెట్టు వంక చూడన్నాడు. పెద్దలు ఏం చెప్తారంటే, ఆంధ్ర సాహిత్యం మొత్తం మీద ఒక చెట్టుని ఇలాంటి పద్యంతో చెప్పినటువంటి కవి లేడు అంటారు. చాలా మంది పెద్దలు అంటారు. ఎంతమంది పెద్దలు అంటారో జమ్మి చెట్టు మీద రాసినటువంటి పద్యం గురించి. ధర్మరాజు ఏదైనా ఒప్పుకునేటట్టుగా చెప్పడం చాలా కష్టం. నేను మీతో తరచు చెప్తున్నాను, ధర్మరాజు గారు మాట్లాడినా అలాగే ఉంటుంది, ధర్మరాజు గారితో మాట్లాడడం కూడా చాలా కష్టం. ద్రౌపది విషయంలోనూ అంతే. ఆయన అన్నాడు, ఎగసిన కొనలీచి నింగినంతంతకు అవలద్రోచుచుదనరారుదాని చాగిన శాఖలాశాచక్రముల కొలందలు బారబెట్టంగ బొలుచుదాని కవటలుండుంటితో గదియుచు ఎడమలు మ్రింగి ప్రబ్బగ సొంపు మిగులుదాని లోని జొంపము పవలును పెను చీకటి నొదవించి పొదలంగ నొప్పుదాని కనియ పవమాన వివిధవర్తన కళానువర్తి కాక ఘాకారవ స్ఫూర్తి జాత భీతి పరిసరవర్తి ఆభీల భుజగ చండమూర్తి శమీతరు చక్రవర్తి. ఒక చక్రవర్తితో పోల్చాడు ఆ చెట్టుని అర్జునుడు. ఆ చెట్టు ఎంత భయంకరంగా ఉంది అన్నదాన్ని దాని వర్ణన చేత తెలుస్తుంది. అసలు ఉన్నది శ్మశానంలో. శ్మశానంలో ఉన్నటువంటి చెట్టు చిన్నదైతే ధైర్యంగా దాని కింద కడతారు. చాలా పెద్ద చెట్టు అనుకోండి, దాని కిందకి వెళ్ళడానికి తెలుస్తారు. అందున చాలా పెద్ద చెట్టు అయ్యుండి అసలు మీరు దాని చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఇంకొకలా ఉందనుకోండి, శ్మశానానికి వెళ్ళిన వాడు కూడా దాని కిందకి వెళ్ళడం, ఆ చెట్టు కిందకి వెళ్ళడం. అది ఎలా ఉందో చెప్తున్నారు. ఎగసిన కొనలీచి నింగినంతంతకు అవల ద్రోచుచు తనరారుదా అని. ఆ చెట్టు ఎంత ఎత్తు పెరిగిందంటేట అది ఆకాశాన్ని పైకి తోసేస్తోందా అన్నట్టుగా ఉంది. అంటే అంత ఎత్తుకి పెరిగిపోయినటువంటి చెట్టు. చాగిన శాఖలు లాశాచక్రమున కొలందలు బారబెట్టంగ బొలుచుదాని. ఇక చుట్టుకొలతో 10 దిక్కుల్ని కూడా తగులుతూ పక్కలకి నెట్టేస్తున్నాయా అన్నంత పెద్ద పెద్ద కొమ్మలతో ఉంది.
కవటలుండింటితో గదిగిచు ఎడమలు మృంగి ప్రబ్బగ సొంపు మిగులుదాని. కొమ్మలో పోనీ ఏదో చూడ్డానికి అందంగా అలా విశాలంగా ఈ కొమ్మ పక్కన కొమ్మ అలా ఏం లేవు. ఆ కవటలుండుంటితో గదిగిచు ఒక కొమ్మతో ఒరుసుకుంటూ కొమ్మకి కొమ్మకి మధ్య ఎడం లేకుండా ఈ కొమ్మలోంచి వచ్చినటువంటి ఆ శాఖలు ఆ చిన్న 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 రెమ్మలు ఈ కొమ్మకున్న రెమ్మలతో కలిసిపోయి ఏ కొమ్మ రెమ్మల్లోకి వెళ్ళాయో తెలియకుండా చీకటిగా అసలు సూర్యకిరణాలు తమలోంచి కిందకి పడడానికి వీలు లేని రీతిలో అల్లేసేయట. లోని జొంపము పవలును పెనుచీకటి నొదవించి పొదలంగ నొప్పుదాని. అది మిట్ట మధ్యాహ్నం పట్ట పగలనుకోండి, చెట్టు కిందకి వెడితే మాత్రం కటిక చీకట్లా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? శ్మశానం పగటిపూటే భయహేతు. పగటిపూటే శ్మశానంలోకి వెడితే భయం వేస్తుంది. చీకటి పడుతుండగా అసలు శ్మశానంలోకి వెళ్ళడానికి ఎవరు సాహసం చేయరు. అసలు రాత్రి శవదహనమే లేదు. అది పగటిపూటైనా చీకటిగా ఉంది శ్మశానంలో అన్న భావన మనసుకి కలిగేటట్టుగా ఉందనుకోండి, వెంటనే తుళ్ళుపాటు కలుగుతుంది. తుళ్ళుపాటు అంటే మనసు ఉద్వేగాన్ని చెంది భయపడి అదురొస్తుంది. ఆ అదురుకి అది సరి అయిన భూమి కాదు. కాబట్టి అలా ఉండే చోటుకి వెళ్ళరు. అసలు లోకమంతా ఒక ఎత్తు, అదొక్కటి ఒక ఎత్తు. చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆ శ్మశాన ప్రదేశమే విచిత్రం, దాని అసాధ్యం కోలా. నేను మా అమ్మగారి శరీరం వదిలిపెట్టినప్పుడు వెళ్ళి పూజ చేయడానికి ఇలా కూర్చుంటే ఇంతంత నోళ్లు తెరిచినటువంటి పురుగులు నా తొడల కిందకి చేరి నోళ్లు తెరిచి ఇలా ముట్టుకుంటున్నాయి. ఏమిటి ఇన్ని పురుగులని ఇలా ఎత్తి చూసి అడిగిపోయాను నేను. వెళ్ళిపోతే పూజ చేయిస్తున్నాయని అన్నాడు. మేము అస్తమానం వస్తుంటాం కదండి, ఏం భయపడక్కర్లేదు, అవి ప్రాణం ఉంటే తెలుసుకుంటాయి, ప్రాణం లేకపోతే తెలుసుకుంటాయి. ప్రాణం పోతే మాత్రం అరగంటలో ముక్కల కింద కొరికేస్తాయి. అవి ముట్టుకుని చూస్తాయి. ప్రాణం ఉంటే వాటికి తెలుస్తుంది, అవేం చెయ్యి కొరకవు. అవే కొరికితే ఇంతంత ముక్కలు కొరికేస్తాయండి అన్నాడు. నేను తెల్లబోయాను, దానికి ఎలా తెలుసురా ప్రాణం ఉన్న వస్తువు అని. అదే ఒక శవాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ చేసే లోపల కొరకడం మొదలెట్టేస్తాయి. అసలు ఆ శ్మశానమే చాలా విచిత్ర భూమి. కాబట్టి చీకటిలో శ్మశానం మరింత భయంకరం. అటువంటి చీకటి పగటిపూట శ్మశానానికి వెళ్ళిన వాడికి ఆ చెట్టు కింద కడితే చీకట్లా కనిపిస్తుంది. ఎందుకంటే అది మిట్ట మధ్యాహ్నమైన సూర్యకిరణాలు ఆ చెట్టు కిందకు పడవు. అంటే ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలి, ధర్మరాజును ఒప్పించడానికి అర్జునుడు ఆ చెట్టు గొప్పతనాన్ని చెప్తున్నాడు ఇప్పుడు. ఎందుకని? అసలు అన్నయ్య శ్మశానానికి రారెవరు. ఒకవేళ వచ్చిన పగటిపూట వస్తారు. పగటిపూట వచ్చిన చీకటిలా ఉండే ప్రదేశంలోకి ఎవరు వెళ్ళరు. అందుకని చెట్టు కిందకి వచ్చే సాహసం అసలు లోకంలో ఎవడు చేయడు. కనియ పవమాన వివిధ వర్తన కళానువర్తి కాక ఘాకారవ స్ఫూర్తి జాత భీతి పరిసరవర్తి ఆభీల భుజగ చండమూర్తి. ఒక పెద్ద పాము కింద చుట్టుకుని పైకి పడగ ఎత్తి ఇలా ఆడుతోందనుకోండి, దాని చక్క ఆ కింద నీళ్ళలో ఒక్కసారి తల పెడతానండి అని ఎవడైనా అంటాడా? ఆ శమీతరు చక్రవర్తి ఆ జమ్మి చెట్టు కొమ్మలు ఇలా కదులుతుంటే పెద్ద పాము ఆడుతున్నట్టుగా ఉందిట. ఇప్పుడు దాని కిందకి ఎవరు వస్తారండి? ఇంకా పైకా అది కాక ఘాకారవ స్ఫూర్తి జాత భీతి పరిసరవర్తి. దాని కిందకి కాదు, ఆ చుట్టుపక్కల ఎవడున్నా సరే చెట్టును చూసి భయపడతాట. బాబా అదేంటంటే ఆ చెట్టు అలా ఉందా, చెట్టు కింద అలా ఉంది, అటు వదిలేంటంటే. అటువంటి చెట్టు యొక్క నీడ ఉన్నది చాలక దానికి ఉన్న ఇంకొక లక్షణం ఏంటి? కాక ఘాకారవ స్ఫూర్తి. దాని మీద ఉండేటటువంటివి ఏమిటి అంటే ఒక్క కాకులు, గుడ్లగూబలు, ఈ రెండు నివాసం ఏర్పరచుకున్నాయి. కాబట్టి రాత్రి పగలు కూడా భయంకరమైన అరుపులతో ఉంటుంది. అది కాకులుంటే వచ్చే ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? అన్ని కాకులు ఉన్నాయనుకోండి, మీరు ఏదో నీడగా ఉందని ఎవడో తెలియక వెళ్ళినా సరే ఆ కాకులు తమని ఎక్కడ ఏం చేస్తాడో తమ గూడని కాకులన్నీ అరుచుకుంటూ వచ్చి తల మీద కొడతాయి. అందుకని భయం వేయడానికి కారణం అవుతుంది. నేను ఆ చెట్టు కిందకి ఎవరైనా వెడితే కాకులు, గుడ్లగూబలు తరుగుతాయి. మామూలుగానే దిక్కుమాలింది అక్కడికి వెడితే భయం. ఇంకా దానికి తోడు కాకులు, గుడ్లగోబలు ఇలాంటి వరుస్తూ మీరబడి తన్ని చేసేయనుకోండి, ఓ పాటి గుండె బలహీనమైన వాడు చచ్చూరుకుంటాడు. అందుకని శ్మశానానికే వెళ్ళాడు, ఆ చెట్టు కిందకి ఎవడెళ్తాడన్నయ్య? అంత భయంకరంగా ఉంది ఇది. కానీ ఇది శమీతరు చక్రవర్తి, ఇది చక్రవర్తి అన్నయ్య అన్నాడు. చెట్లలో చక్రవర్తి. ఎందుకు ఈ మాట అనాలి? తాము చక్రవర్తులు.
చక్రవర్తుల ఆయుధాలకి చోటు ఇవ్వగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు ఇంకొక చక్రవర్తి. కాబట్టి అన్నయ్య, మన ఆయుధాలు దాచడానికి యోగ్యమైన చక్రవర్తి ఈయన రాజ్యమే అంటే ఈ చెట్టు కొమ్మలే. ఇంత భయంకరంగా ఉంది కాబట్టి మన ఆయుధాలు దాని మీద పెడితే ఎవరు రారు. కాబట్టి అన్నయ్య చూసావా ఈ చెట్టు ఎలా ఉందో అన్నాడు. అని పక్షి వ్యాకులమున్ పరేతనలయోపాంతోత్తమున్ డాకినీరక్షోభూత పిశాచ గోచరము దుర్గంధంబునై చూడ చిత్తక్షోభంబురరించు అట్లగుట చెంతం చేరరాదీశమీ వృక్షం వెవ్వరికి ఇందు పెట్టుదమే పృథ్వీనాథ శస్త్రాస్త్రములు. ఇప్పుడు చెప్పాడు. ధర్మరాజు ఒప్పుకునేటట్టు చెప్పాలంటే అంత జాగ్రత్తగా చెప్పాలి. పక్షి వ్యాకులమున్, అనేకమైన పక్షులు దీని మీద ఉన్నాయన్నయ్య, పెద్ద రొద దీని మీద. పరేతనలయోపాంతోత్తమున్, ఉన్నది శ్మశానంలో ఈ చెట్టు, పైగా దీని చుట్టూ ఎక్కడ చూసినా బురద, దుర్గంధం. ఆ చెట్టు దగ్గరికి ఎవ్వరూ రారు అని గుర్తు ఏమిటో తెలుసా అండి? అక్కడ ఒక 2 శవాలున్నాయి. ఒకటి ఉంచు వృత్తి చేసేటటువంటి వ్యక్తి యొక్క శవం పడుంది అక్కడ. అంటే అది శ్మశానం కాబట్టి ఒక శవం అక్కడ పడిపోయి ఉంటే కాటికాపరి ఏం చేస్తారంటే కనీసం దాన్ని దహించేవాళ్ళు లేకపోతే కాలిపోయి నెగడు చల్లారిపోయినటువంటి చితి మీదకి విసిరేస్తాడు. ఆ శవం ఇలా పడిపోయి ఉండడం ఎందుకని అంటే కాటి కాపరి కూడా అక్కడికి రాడు, భయపడతాడు. కాటి కాపరికే భయమైన ప్రదేశం అంటే అంత భయంకరంగా ఉంటుంది. అక్కడే ఒక జంతువు యొక్క కళేబరం ఉంది. జంతు కళేబరం ఉంటే దాన్ని తినడానికి నక్కలు రావాలి. ఎందుకంటే శ్మశానంలో నక్కలు తిరుగుతుంది. నక్క ఎందుకు తిరుగుతుందంటే దానికి అక్కడ బాగా ఆహారం దొరుకుతుంది. ఆఖరికి మనుష్య శవాన్ని ప్రత్యేకించి రాత్రి విశ్వనాథ సత్యనారాయణ గారు మహానుభావుడు ఒక ప్రత్యేక నవలలో వర్ణించాడు ఆ నక్క రావడం గురించి. భూమిని తవ్వి మరీ శవాన్ని పైకి తీసి తింటుంది. అంత నిర్భయత్వం అక్కడ ఉండేటటువంటి నక్కల్ని. అటువంటి నక్క రాలేదు, ఆ శవాన్ని కానీ ఆ జంతువు కళేబరాన్ని కానీ తినలేదు. అంటే నక్కలు కూడా రావు అక్కడికి, ఆ చెట్టు దగ్గరికి. అంటే నక్క కూడా రాదంటే ఎందుకంత భయం ఆ చెట్టు దగ్గర? అంటే విపరీతమైన దుర్గంధం. ఎందుచేతనంటే మరి అదంతా తడితడిగా బురదగా ఉంది. బురదగా తడితడిగా ఉండడం ఒకెత్తు, ఆ చెట్టు పైనుంచి ఎండ లోపలికి పడదు. చీకటి కాలేస్తే జారి పడిపోతారు ఎవరైనా. అన్నిటికన్నా ఇంకా ప్రమాదహేతు ఏమిటో తెలుసా అండి? కొన్ని చోట్ల నేను ఒకసారి చాలా సరదాగా ఉందనుకుని కాశీ వెళ్ళి గంగానదిలో మధ్యలో ఉన్నటువంటి ఒక ఇసుక తిన్నె మీదకి వెళ్ళి అసుర సంధ్య వేళలో ఆ ఇసుక తిన్నె మీద నడుస్తూ ఉట్టిన ఏదో అలా పరిగెత్తి పిల్లలతో ఆడుకుందామని ఆడుకోబోయాను. పడవ మీద వెళ్ళి మా కుటుంబమే ఒకనకొకప్పుడు ఆడుకోపోతే నా ఇసుకలో కాలు కొంచెం గట్టిగా తగిలితే ఏదో గుచ్చుకున్నట్టు అయింది. ఏమిటా అని ఇలా అంటే ఓ పుర్రె, కళ్ళు లేనటువంటి కళ్ళు పదులు 2 కన్నాలు ఉన్నటువంటి ఒక పుర్రె పైకి వచ్చింది. అంటే ఎన్ని శవాలో వెళ్ళిపోయి మరి ఇసుకలో ఉండిపోయి. కాబట్టి ఆ తర్వాత బాబా ఇక్కడ ఇలా ఏం చేయకూడదన్నమాట అని చెప్పి వచ్చి కూర్చుని ఇసుకలోకి వెళితే చేతులు ఉత్తినే ఉండవు కదండి, ఏదో ఇలా అంటుంటే ఓ దంతాల వరుస వచ్చింది. ఓహో, ఇక్కడ అసలు ఇసుకని ముట్టుకోకుండా కూర్చుని గంగ గురించి మాట్లాడుకోవడం మంచిది అనుకున్నాను నేను. కాబట్టి ఆ చెట్టు అటువంటిది. ఆ చెట్టు దాని దగ్గరికి ఎవరు రారు. ఈ రెండిటిని బట్టి తెలుస్తాను అంటే భయానకమునొక రసం. మరి ఆయన చెప్పారు కదా, హృదయాహ్లాది చతుర్థముజ్జిత కదోపేతంబు నానారసాభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఉద్యోగాదులం కూడగా 10 తెనుంగు భాషజన సంప్రాప్యార్థముల్ పెంపునన్ తుదిముట్టన్ రచయించుటప్పు బుధ సంతోషంబు నిండారగన్ అన్నాడు. రసావిష్కరణకి కవికి అవకాశం దొరికినప్పుడు ఊరుకుంటాడండి. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్వై రోచతే విశ్వం తదైతత్ పరివర్తతే. కవి బ్రహ్మ లాంటి వాడు, అందులో ఆయన కవి బ్రహ్మ. అవకాశం దొరికితే నిర్మాణం చేస్తాడంతే. కాబట్టి అందున వ్యాసభారతాన్ని ఆంధ్రీకరిస్తున్నాడు, లేనిది కాదు ఉన్న విషయాన్ని చెప్తున్నారు. నిజంగా పాండవులు అటువంటి చెట్టు కిందకి వెళ్ళారు, అది ఇతిహాసము జరిగిన కథ. కాబట్టి ఇక్కడ డాకినీ రక్షోభూత పిశాచ గోచరము, అందుకు రావేవి. అక్కడ డాకినీ శక్తులు, రాక్షసులు, పిశాచములు ఆ చెట్టును పట్టుకుని వేలాడి ఆడుకుంటూ తిరుగుతుంటాయి. కాబట్టి వాటి ఉద్ధత అక్కడ ఉంటుంది. కాబట్టి నక్కలు కూడా రాలేదు. డాకినీ రక్షోభూత పిశాచ గోచరము దుర్గంధంబునై చూడ చిత్తక్షోభంబురరించు. చూసేటప్పటికే చిత్తక్షోభ వచ్చేస్తుంది, భయం వేసేస్తుంది.
అట్లగుట చెంతంచేరరాదీశమీ వృక్షం వెవ్వరికి, దీని దగ్గరికి ఎవరు రానన్నాయ, ఈ చెట్టు దగ్గరికి. ఇందును పెట్టుదమే పృథ్వీనాథ శస్త్రాస్త్రములు, కాబట్టి అన్నయ్య ఈ చెట్టు మీద పెడదామా మన శస్త్రాస్త్రాల్ని, దీని మీద పెడితే ఎవ్వరూ రానన్నాయా అన్నాడు. కావున దీని యందిడుట కార్యము కైదువులెల్లా కేశ చర్మావృత సంచయంబుగ శవాకృతిగా నొరరించి కట్టినన్ పోవరు దీని దిక్కొరులు భూవరా, నెమ్మది నూరడిల్లు ఎచ్చో వసించినన్ పిదప జొప్పడు గ్రమ్మర వచ్చి గైకొనన్. అన్నయ్య ఒంటి మీద కొంచెం వెంట్రుకలు ఉన్నటువంటి చర్మాన్ని మనం ఎక్కడైనా సంపాదించి ఈ ఆయుధాలన్నింటినీ శవం ఎలా ఉంటుందో అలా పేర్చి ఆ చర్మాన్ని కలిపి కట్టుకట్టి శవం ఎలా పడుకుంటుందో అలా ఈ చెట్టు మీద పడుకోబెడితే ఆ పాటి ఈ పాటి ధైర్యం ఉన్నవాడు ఎవడైనా వచ్చి తలెత్తి చూసినా అమ్మ నాయనో ఈ చెట్టు మీద శవం అని పారిపోతాడన్నయ్య, అందుకని ఆయుధాల్ని శవంగా కడదామా అన్న. ఈ మాట అనేటప్పటికీ ఇంతటి ధర్మరాజు ఒక్కసారి కళ్ళిలా అన్నాడు. అంటే ఎందరో శత్రువుల్ని శవాలు చేసినటువంటి ఆయుధాలు, తెగటార్చిన ఆయుధాలు, తమ పౌరుష పరాక్రమాలకి చిహ్నాలైన ఆయుధాలు, పరమ గౌరవాన్ని పొంది అంతఃపురంలో పూజామందిరంలో ఉండి ఆయుధ పూజలు అందుకొని అర్చింపబడి తాము ధరించి తీసుకువెళ్లే ఆయుధాలు శ్మశాన వాటికలో కింద పెట్టి శవాకృతిలో కట్టి ఇటువంటి జమ్మి చెట్టు మీద పెడుతున్నారు. ఏ స్థితి మనకి కలిగింది, మనం పట్టుకున్నందుకు ఆయుధాలకి కలిగింది. మన పౌరుష పరాక్రమాలకి చిహ్నాలైనవి కూడా శవాల్లా పడుకుంటున్నాయి. ఎంతటి దుస్థితి, ఆఖరికి ఇలా కట్టవలసి వస్తోందా ఆయుధాలని కూడా, ఆయుధాన్ని ఆయుధంగా దాచలేని స్థితే అని గుండె దిటవు తప్పింది. గమనించాడు అర్జునుడు. గమనించి అన్నాడు, ఊరడిల్లు అన్నయ్య, బెంగ పెట్టుకోకు, ఊరడిల్లు, ధైర్యం తెచ్చుకో. ఎందుకో తెలుసా, ఇచ్చోవసించినన్ పిదప జొప్పడు గ్రమ్మర వచ్చి గైకొనన్. ఏడాది అయిపోతుందన్నయ్య, ఉండిపోతుందా కాలం, అయిపోయిన తర్వాత మనం వస్తాం మళ్ళీ, మనకి ఇది సంకేత స్థలం. ఇక్కడికి వచ్చి మనం ఆయుధాల మూట విప్పుకుని మళ్ళీ మనం సంతోషంగా మన ఆయుధాలు మనం తీసుకుందాం, ఆ మంచి రోజు వస్తుందన్నయ్య, అప్పటి వరకు వీటిని ఇలా పెడదామన్నాడు. అంటే ఇప్పుడు ముందు దేన్ని పెట్టాలండి అక్కడ? ధర్మరాజు గారు తన ధనస్సు యొక్క వింటినారిని విప్పి పెట్టాడు, భీమసేనుడు తన ధనస్సు యొక్క వింటినారిని విప్పి పెట్టేశాడు. ఇప్పుడు అర్జునుడు పెట్టాలిగా, దేన్ని పెట్టాలి? గాంధీవాన్ని పెట్టాలి. నేను మీకు ప్రతిరోజు చెప్తున్నానుగా, గాంధీవం అంటే ఆయనకి ప్రాణ సమానం, అంత మక్కువ. దాన్ని ఏడాది పాటు ఇక తాను ముట్టుకోనని, ఏడాది పాటు తనకి చూడడం కూడా కుదరదని, ఆఖరికి తాను స్వర్గానికి ఎడుతున్నా గాంధీవం పట్టుకుని వెళ్ళాడు అర్జునుడు. అటువంటి వాడు ఇక ముట్టుకోవడానికి తను పురుషుడు కూడా కాకుండా అయిపోతున్నాడని ఈ స్థితిని ఊహించుకుని ఆ గాంధీవాన్ని శవాకృతిలో కట్టేయడానికి అక్కడ పెట్టేయాలంటే అర్జునుడంతటి వాడి మనసు ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో, ఎంత బాధపడిపోయి ఉంటాడో, ఎంత కష్టపడి ఉంటాడో మీరు ఊహించండి. నేను అందుకే చెప్తున్నా, విరాట పర్వం విన్నా, భారతం విన్నా, చదువుకున్నా మనిషి ప్రతి చిన్న కష్టానికి విచలితుడు కాడు. ఏ పాటి కష్టమయ్యా ఇది నాకంటాడు. ధర్మానికి కట్టుబడి మహాపురుషులు ఎంతంత కష్టాలు ఎదుర్కొన్నారయా, చిన్నదానికి నేను ఎందుకు ధర్మం తప్పాలని అడుగుతాడు. నేను భరిస్తాను, నేను సహిస్తాను, వహిస్తానంటాడు. ఇది ఈ జాతి యొక్క లక్షణం. ఈ జాతి ఎప్పుడూ కూడా సుఖాల కోసం వెంపర్లాడడం ఈ జాతి లక్షణం కాదు. అందుకే మీరు భగవంతుణ్ణి పూజించండి, మీకు జ్వరం రాదని ఇక్కడ చెప్పరు. మీరు భగవంతుణ్ణి పూజించండి, మీకు కష్టం రాదని ఇక్కడ చెప్పరు. మీకు ఏం చెప్తారంటే, మీరు భగవంతుణ్ణి పూజించండి, కష్టం వస్తే నా పాపం ఈ కష్టం రూపంలో పోయిందని మీ మనసుని బాగా జవంతో నిలబెట్టుకుని ఈశ్వర పాదములు విడిచిపెట్టకుండా నిలబడగలిగిన శక్తిని పొందండి అని చెప్తారు. తప్ప కేవలం ఎప్పుడూ కామ్యం కోసం ప్రార్థనలే చేయడం ఈ జాతి లక్షణం కాదు, సనాతన ధర్మంలో అంతర్భాగం కాదు. అది ఒక విశేషం అంతే. ఈశ్వరుణ్ణి పూజించడం ఎప్పుడూ కోరికతో కాదు, మనసుకి అటువంటి జవం కలగడం కోసం పూజ చేస్తారు. భారతం చదివితే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో అంత శక్తి ఉన్నవాళ్ళు వింటే, అయ్యయ్యో మనం ఆ జాతికి వారసులం, అటువంటి పాండవులకు వారసులం, మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలని అర్థం అవుతుంది. కాబట్టి ఆయన అన్నాడు, అంతటి అర్జునుడు ఆ గాంధీవాన్ని అక్కడ పెడుతూ
అనిమిషదానవంబర చరాదిక జాతుల నెల్లబోర నీధనవున కాదె గెల్తు సముదగ్ర విరోధి భయావహంబు దీనినొక మ్రాన గట్టితను నిశ్చయమొందగ చేసి దైవమేమనగల అట్లు కాకయని ఆత్మనలందురి మందచేష్టుడై. ఒకానొక నాడు కొన్ని లక్షల మంది శత్రువులు నా ఎదురుగుండా నిలబడితే ఈ గాంధీవాన్ని చేత్తో పట్టుకుని టంకారం చేస్తే ముక్కుల వెంట చెవుల వెంట నెత్తురు పడి చచ్చిపోయారు చాలా మంది. దాని ధ్వని అలా ఉంటుంది. ఇటువంటి గాంధీవం పట్టుకుని నేను బాణాలని ప్రయోగం చేస్తుంటే సవ్యసాచినై కొన్ని కోట్ల మందిని మట్టు పెట్టాను. అటువంటి గాంధీవాన్ని ఇవాళ తీసుకెళ్లి శ్మశానంలో శవాన్ని కట్టినట్టు కట్టడానికి పడుకోబెడుతున్నాను. దైవము యొక్క ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితరములను ఏమని చెప్పవచ్చు? ఆయన శాసనాన్ని ఎవడు అతిక్రమించగలడు? ఎవడు ఇది కాదు నా బుద్ధి జరగాలని ఎవడు శాసించగలడు? ఈశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు అని మందచేష్టుడై ఇంతటి అర్జునుడు, భుజములు పొంగే అర్జునుడు, లక్షల సైన్యాన్ని చూసి భయపడని అర్జునుడు, ఎన్నడూ చేష్టితములను మరిచిపోయి అలా ఆశ్చర్యచకితుడై నిలబడనటువంటి అర్జునుడు, ఇంతటి భయం లేనటువంటి అర్జునుడు గాంధీవాన్ని కింద పెట్టేసిన తర్వాత మాత్రం ఆ ఆలోచనతో ఆలోచనలన్నీ మరిచిపోయి వెర్రి చూపులు చూస్తూ అలా నిలబడిపోయాడు. అంటే ఎంత కష్టం వచ్చిందో చూడండి. ధర్మరాజు గారు వీటన్నిటినీ కూడా శవాకృతి వచ్చేటట్టుగా కట్టాడు. అంతకన్నా ఇంకా నేను 10 మాటలు వర్ణించక్కర్లేదు. అంటే గుండ్రంగా ఎక్కడ ఎత్తుగా ఉండాలో అక్కడ ఎత్తుగా ఉండేట్టు, కొంచెం కాళ్ళ దగ్గర పలసగా ఉండేటట్టు, కొంచెం తలలా కనపడేటట్టు కట్టాడు. కట్టి ఇప్పుడు శవంలా ఉన్నటువంటి ఆయుధాల మూటనంతటినీ ధర్మరాజు గారు పట్టుకున్నాడు. పట్టుకుని శమీ వృక్షం పైకి ఎక్కాడు. ఎక్కి ఒక కొమ్మ మీద పెట్టాడు. కొమ్మ మీద పెట్టి కట్టాడు. దాన్ని కట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇది మీరు పసిగట్టాలి. ఇది ఎక్కడ ఉందో అసలు రహస్యం మీరు కనిపెట్టాలి. ఇవన్నీ ఒక ఎత్తు. వీళ్ళు ఎలా వచ్చారో అలా రాగలిగిన వాడు ఉంటాడు. దుర్యోధనుడికి తెలిస్తే 1000 మంది గూఢచారులు దానికి ఎందుకు రావడం పెద్ద లెక్కేం కాదు. కానీ ఎందుకు రాలేకపోయారో, ఎందుకు ఎవరి బుద్ధికి అందలేదో ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఆయన అన్నాడు, ఆ చెట్టు మీద కూర్చుని ఆ ఆయుధాల్ని కట్టి బ్రహ్మ విష్ణు మహేష దిక్పాల చంద్ర సూర్య వన దేవతా పితృస్తుతులొనర్చి ఎంతమందిని ప్రార్థన చేశాడో చూడండి. బ్రహ్మ విష్ణు మహేష దిక్పాల దశ దిశలో ఉన్నటువంటి దేవతల్ని, చంద్రుణ్ణి సూర్యుణ్ణి వనదేవతల్ని పితృస్తుతులొనర్చి తండ్రిని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఎప్పుడు ఏ మంగళ కార్యం జరిగినా, ఏ కష్టం వచ్చినా పితృదేవతల్ని మర్చిపోకూడదు. తప్పకుండా తనని కన్న తండ్రి 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 అంటే తండ్రి తాత ముత్తాత కనీసం 3 తరాలు గుర్తుపెట్టుకోని వాడు హీనుడు. ఆ జన్మకి ఒక సార్థకత లేదు. అందుకే తద్దినం 3 తరాలకు పెడతారు కనీసం. ఆ 3 తరాలు జ్ఞాపకం ఉండాలి. ఏ మంచి పని చేస్తున్నా పితృదేవతల యొక్క వైభవాన్ని కీర్తించాలి. అటువంటి వాళ్ళకి దేవతల యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి పితృదేవతాస్తుతులు నచ్చి దివియు భువియును చూచి ప్రార్థించి, ఆకాశం వంక చూసి ఆకాశాన్ని ప్రార్థించాడు. ఆకాశాన్ని ప్రార్థించడం అంటే చిదంబరలింగం, ఆకాశం చిదంబరలింగం శివస్వరూపంగా ప్రార్థన చేశాడు. భూమి వంక చూశాడు, పృథివీలింగంగా ప్రార్థన చేశాడు. ఇది ఈశ్వర స్వరూపం, ఇటువైపుకి రానివ్వదు ఎవరిని. ఆయన ఈశ్వరుడే కాబట్టి ఆయన నా పాలిట మంగళప్రదుడు. ఇక్కడ ఈ చెట్టు రూపంలో నమో వృక్షేభ్యో పృథివీలింగంగా నాకు ఆయన మంగళప్రదుడు. కాబట్టి ఆయన ఇక్కడికి ఎవరిని రానివ్వడు, కాపాడతాడు. కాబట్టి ఓ పృథివీ నీకు నమస్కారం, ఓ ఆకాశమా నీకు నమస్కారం. ఇక్కడికి వచ్చి అసలు ఇలా తలెత్తడానికి వీల్లేదు. ఎత్తినా ఆ పైనున్నది ఉన్న వస్తువు ఉన్నట్టు కనపడడానికి వీల్లేదు. దశ దిశల దేవతలకి ప్రార్థన చేశాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ప్రార్థన చేశాడు. వనదేవతల్ని ప్రార్థన చేశాడు. పితృదేవతల్ని ప్రార్థన చేశాడు. దివియు భువియును చూచి ప్రార్థించి విపుల శాఖ నాయుధముల వ్రేలగట్టే. వ్రేలాడే శవం ఎలా ఉంటుందో అలా చెట్టు కొమ్మకి కిందకి వేలాడుతున్నట్టు కట్టాడంటే చెట్టు కొమ్మ మీద పెట్టి కట్టలేదు, కిందకి వ్రేలాడేటట్టుగా కట్టాడు. కట్టి ఇప్పుడు దేవతలందరినీ ప్రార్థన చేసి వరం అడుగుతున్నాడు. ఏమా వరం మీరు ఇప్పుడు గమనించండి. వాళ్ళ అజ్ఞాతవాసంలో వాళ్ళు కోరుకున్నటువంటి స్థితిని వాళ్ళు పొందే వరకు
లేదా తదనంతరం కానీ వీళ్ళు పాండవులేమో అన్న అనుమానం వస్తే ఎటువైపు నుంచి రావాలి? బుద్ధిలోంచి రావాలి. ఎవడి బుద్ధికి అటువంటి ఆలోచనే రాకుండా ఈశ్వరుడు అన్ని బుద్ధుల్ని పడుకోబెట్టేశాడు. అంతే. అది ధియో యో న ప్రచోదయాత్. ఎక్కడ ఈశ్వరానుగ్రహం ఉందో అక్కడ మంచి ఆలోచన వస్తుంది. ఎక్కడ ఈశ్వరానుగ్రహం ఉందో అక్కడ ఏది ప్రమాదకరమో అక్కడ అది జరగకుండా ఆపగలిగినటువంటి స్థితిలో అవతల ప్రాణులకు ఆలోచన ఈశ్వరుడు కల్పిస్తాడు. అంతే, ప్రమాదం తప్పిపోతుంది. అంతే. ఏ కారణం చేతనైనా మీ నిజస్వరూపం ఏమిటో తెలియవలసి వస్తే, అంటే మీరు అస్త్రములుగా కనపడవలసి వస్తే, ధనస్సులుగా గదలుగా కనపడవలసి వస్తే ఇద్దరికే కనపడాలి. ఈ ఏడాది లోపల ఒకవేళ మా 5గురిలోనే ఎవరైనా వచ్చి ముట్టుకోవాలని అనుకుంటే భయంకరమైనటువంటి పాముగా కనపడెదరుగాక, ఆయుధములుగా కనపడకుండుగాక. అది భీమసేనుడి ధనస్సే కావచ్చు. భీముడు నా ధనస్సే తీసుకుందామని వచ్చినా అతడికి అది ధనస్సుగా స్పృశింపబడకుండుగాక. భయంకర సర్పము భంగి కనపడుగాక. ముట్టుకున్న సర్పాన్ని పట్టుకున్నట్టే ఉండాలి తప్ప అది ధనస్సు అన్న భావన తనకి రాకూడదు. అలా మీరైపోదురుగాక అన్నదంతే. ఇప్పుడు ధనస్సులు ఎలా అయిపోతున్నాయి? ఆయుధాలన్నీ పాములైపోతున్నాయి. ఎవరి మాటకి? ధర్మరాజు గారి మాటకి. ఎందుకు అయిపోవాలి? ఆయన ఉపాసన అటువంటిది, ఆయన భక్తి అటువంటిది, ఆయన ధర్మం అటువంటిది. ఆయన ధర్మానికి ఆయన ఆయుధాలు, ఎవరి ఆయుధాలు వాళ్ళకి దక్కకుండా వాళ్ళ ఆయుధాలని పాములుగా మార్చేశాడంతే, తమ్ముళ్ళవైనా సరే. మరి ఎవరికి కనపడాలి ఆయుధాలుగా? ఒక్క నాకు అర్జునుడికి తప్ప భీముడికి, నకులుడికి, సహదేవుడికి కూడా అలా కనపడకుండుగాక. నిస్సంకోచంగా చెప్పేశాడు. అంటే ఎందుకు అనుమానం ఆయనకి? అలాంటి పరిణతితో ఏడాది లోపలొచ్చి ముట్టుకోవలసి వస్తే ఆలోచించి ముట్టుకోగలిగిన వాడిని నేను, తప్పితే అర్జునుడు. మేమిద్దరం ముట్టుకుంటే అజ్ఞాతవాసానికి భంగం రాదు. భీముడు కాని, నకులుడు కాని, సహదేవుడు కాని ఉద్రేకపడి వచ్చి ఇందులో ఆయుధాన్ని తీసి పట్టుకున్నారంటే భంగం అయిపోయిందని గుర్తు. కాబట్టి మీరు వాళ్ళ ఆయుధాలైనా కూడా వాళ్ళకి వాళ్ళ ఆయుధాలుగా కనపడవద్దు, పాములుగా కనపడండి, సహకరించవద్దు అన్నాడంతే. ఇప్పుడు చెప్పండి, అవసరమైతే తన తమ్ముళ్ల శౌర్యాన్ని కూడా శాసించగలిగినటువంటి ఉపాసన బలం ధర్మరాజు గారికి ఉంది. అవి వాళ్ళ ఆయుధాలే కావచ్చు. అయినా సరే పాండవుల శక్తి ప్రసరణం ఎక్కడి నుంచి ఎడుతోందంటే ధర్మరాజు గారిలోంచి ఎడుతోంది. పైకి అమాయకుల్లా కనపడచ్చు, ఆయన భక్తి అంతటిది, ఆయన ధర్మాచరణం అంతటిది. అటువంటి ధర్మాచరణం కలిగిన ధర్మరాజుకి తమ్ముళ్ళు అయ్యారు కాబట్టి వీళ్ళ యొక్క శక్తులన్నీ పనికొచ్చాయి. కర్ణుడి శక్తి పనికి రాకుండా పోవడానికి కారణం దుర్యోధనుడు పట్టుకున్నాడు. ధర్మరాజు కూడా అంత గొప్పగా వర్ధిల్లాడంటే ధౌమ్యుడికి నమస్కారం చేయబట్టి, ఒక భీష్ముడికి నమస్కరించబట్టి, ఒక వ్యాసుడికి నమస్కరించబట్టి, పురోహితుణ్ణి గురువుని ఆదరించి నమస్కరించిన వాడు వర్ధిల్లుతాడు. ఇంట్లో ఒక్కడు ధర్మమూర్తి ఉన్నా 7 తరాలు సంతోషిస్తాయి. ధర్మం ఎంత గొప్పదో చూపిస్తోంది విరాటపర్వం అని శాసనం చేసి ప్రత్యేకంగా ఒకరి పేరు చెప్తున్నాడు ధర్మరాజు. ఆయనకి మాత్రం మీరు అసలు సహకరించద్దని చెప్పేసి. కింద ఉన్నారండి వాళ్ళు, భీముడు, నకులుడు, సహదేవుడు ముగ్గురు వింటున్నారు. ఆయన శక్తి ఏమిటో వాళ్ళకి తెలుసు. కాబట్టి మిన్నకుంటారంతే, మాట్లాడడానికి వీల్లేదు. అదే నేను అన్నది, ధర్మరాజు గారి మాట అంటే అలా ఉంటుందన్నది. ఆయన మాటతో శాసనం చేయగలడు. భీముడు ధార్తరాష్ట్రకుల భీషణ రోషుడు, చిత్తమెప్పుడిట్లై మదమెత్తునో అతని ఆగ్రహ వృత్తికి లోనుగాక, మీరే మెయినైన వంచన వహించి తొలంగుట మచ్చమీ హితంబు, ఏమరకుండగా వలయు ఈ విషమాబ్దములోనతనికి. భీముడికి ధార్తరాష్ట్రులంటే, అంటే దుర్యోధనాదులంటే, ధృతరాష్ట్రుడి పిల్లలంటే మహాకక్ష. బుసలు కొడుతూ ఉంటాడు. అపారమైన శౌర్యం ఉన్నవాడు. ఎప్పుడు ఏది వింటాడో, ఏ ఆలోచన వస్తుందో, ఎందుకు వచ్చేస్తాడో, ఎప్పుడు గభాలన వచ్చి చెట్టెక్కి తన గద కాని తన ఆయుధం కాని తీయడానికి ప్రయత్నిస్తాడో, ఓ ఆయుధములు రారా, మిమ్మల్ని నేను ప్రార్థన చేస్తున్నాను, భీముడికి ప్రత్యేకించి సహకరించవద్దు. ఒకవేళ భీమసేనుడే వచ్చి చెట్టెక్కి ఈ మూట ముట్టుకొని తన ఆయుధం తీసుకునే ప్రయత్నం చేసినా సరే, ఏదో ఒక వంచన చేసి భీముణ్ణి వంచించి మీరు పక్కకి వెళ్ళిపోండి, అతని చేతిలోకి వెళ్ళవద్దు. కింద వింటున్నాడండి, భీముడు వింటున్నాడు. ఇప్పుడు అదేంటన్నయ్యా, నా ఆయుధం కదా, నేను తీసుకోగలను అంటాడని మీరు అనుకుంటున్నారా?
ధర్మరాజు గారి మాట వింటుంది భీముడు అయినా సరే. అది ఆయన శక్తి అంటే. భారతదేశంలో అందుకే దీనికి ధర్మభూమి కర్మభూమి అని పేరు. ఈ దేశం పేరు చెప్పేటప్పటికీ ప్రపంచంలో ఉన్న మిగిలిన దేశాల కోట్ల కోట్ల జనం ఇలా లేచి నిలబడి నమస్కారం చేయవలసిందే. భారతదేశమా అని. ఎందుకు అంటే ఒక్కటే కారణం, ఐశ్వర్యం కోసం వెంపర్లాడడం ఈ జాతి లక్షణం ఇప్పుడు కాదు. ధార్మిక జీవనం అంటే ఒకరికి పెట్టడం, తాను తినడం, ఎంత కష్టమైనా తాను ఓర్చుకోవడం, భగవాడిని కూడా రక్షించి ఔదార్యంతో కాపాడడం. ఇది తప్ప అసలు కొట్టడం అన్నది తెలియదు. అధర్మాన్ని తీసేయడానికి కొట్టడం అన్నదే చేయవలసి వస్తే నెత్తుటి టేరులు కూడా పారించగలదు వీరంభూమి. కవితిక్కన ఖడ్గతిక్కన అటువంటి స్థితి కలిగినటువంటి భరతమాత, అటువంటి తల్లికి బిడ్డలుగా పుట్టడం, ఇన్ని కోట్ల జన్మల తర్వాత భరతమాత పుత్రుడిగా పుట్టినందుకు, ఇటువంటి వంశాలకి వారసులం అయినందుకు, భారతం చదువుకోవడానికి అర్హత పొందినందుకు ఎంత మనం సంతోషించాలో. ఈ జాతికి నేను వారసుణ్ణి, ఈ ధర్మాన్ని అనుష్ఠించడానికి నాకు అధికారం ఉంది, ఈ ధర్మంలో నేను పుట్టానని చెప్పుకోవడానికి నాకు అవకాశం ఉందని మనం ఎంత గర్వపడాలో మీరు ఆలోచించండి. కాబట్టి మీరు సహకరించకండి అని చెప్పాడు. ఇప్పుడు కిందకి దిగాడు ధర్మరాజు గారు, సహదేవుణ్ణి పిలిచాడు. సహదేవా, అదిగో అక్కడ ఒక శవం పడుంది. ఆయన ఉంచవృత్తి అంటారు. ఉంచవృత్తి అంటే తనంత తానుగా బతకడానికి అవకాశం లేక, లేదా దాన్ని స్వీకరిస్తారు. ఉంచవృత్తిని స్వీకరించి పొలాల్లో ఉండేటటువంటి పంట కోసేసి గింజలు దులుపుతారు. దులిపి రాసుల కింద పోసి బస్తాలకెత్తి పట్టుకెళ్ళిపోతూ నేల మీద పడినటువంటి గింజల్ని ఎత్తకుండా వదిలేస్తాడు రైతు. అవి ఏరుకుని బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు అని. ఉంచవృత్తిలో ఉన్న వాళ్ళు వస్తారు అక్కడికి. వచ్చి ఆ మట్టిలో ఉన్న గింజలు ఏరుకుంటారు. ఏరుకుని అవి వండుకు తింటారు. వాళ్ళు అందులో ఉన్న బియ్యాన్ని తింటారు. అంటే ఇంకా అంతకన్నా చాలా దయనీయమైనటువంటిది వేరొక వృత్తి ఉండదు. లేదా కొంతమంది అసలు ఎవరి జోలికి వెళ్లకుండా వాళ్ళు వదిలిన అది తిని నేను బతికేస్తాను, ఈశ్వరుడి పాదాలు పట్టుకుని అన్న వాళ్ళు కూడా ఉంచవృత్తి స్వీకరిస్తారు. ఎందుకంటే మహాపురుషులు కొంతమంది అలా స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. త్యాగరాజస్వామి ఉంచవృత్తిలో ఉన్నారు కొన్నాళ్ళగా, ఆయన జీవిత చరిత్రలో ఉంది. కాబట్టి ఉంచవృత్తిలో ఉన్న వ్యక్తి అక్కడ పడిపోయి ఉన్నాడు. అతని శవం అలాగే ఉంది. అంటే దహనం చేసిన వాళ్ళు లేరు, అంత్యేష్టి సంస్కారం జరగలేదు. అంతటి దీనుడు. అతని శవాన్ని జంతువులు కూడా ముట్టుకోలేదు. అంటే అక్కడికి జంతువులు రావు, అంత భయంకరమైన ప్రదేశం. ఒక జింక లాంటిది ఒకటి అక్కడ పడిపోయి ఉంది. జింక లాంటిది అనడానికి కూడా కుదరదు, ఎందుకంటే దానికి ఒంటి మీద మచ్చలు ఉంటాయి. ఒంటి మీద వెంట్రుకలు కలిగినటువంటి ఒక జంతువు కళేబరం అక్కడ పడిపోయింది. దాన్ని ఎవరు తినలేదు. అంటే నక్కలు మొదలైనవి తినలేదు, కుక్కలు. అంటే అవి కూడా అక్కడికి రావు. కాబట్టి సహదేవుణ్ణి పిలిచి అన్నాడు, నువ్వు ఆ జంతువు యొక్క చర్మాన్ని ఒలిచి తీసుకురా అన్నాడు. ఒలిచి తీసుకొచ్చాడు. ఆ శవాన్ని కూడా ఇలా తీసుకురా అన్నాడు. ఇప్పుడు ఈ శవాన్ని, ఈ చర్మాన్ని పట్టుకుని పైకెక్కి నకులుడు ఆ పెట్టినటువంటి ఆయుధాల మూటకి కలిపి కట్టాడు. అంటే చూడగానే ఎట్నుంచి చూసినా అది శవం వేలాడుతున్నట్టే కనపడుతుంది. పైగా శవం అన్నది అలా ఉండదు కదండి. కొన్నాళ్ళకి ఏమైపోతుందంటే అది శిథిలం అయిపోయి విపరీతమైన దుర్గంధాన్ని వెదజల్లుతుంది. కాబట్టి ఎవరైనా ఒకవేళ ఇలా చూసినా బాగా కనపడింది అనుకోండి, అలా శిథిలమైపోయినటువంటి శవం దుర్వాసనతో అసలు ఆ కొమ్మల దగ్గరికి ఎవరు ఎక్కరికి దాని దగ్గరికి వెళ్ళే సాహసం చేయరు. ఈ రెండిటినీ కలిపి కట్టించాడు. కట్టించి కిందకి దిగాడు. ధర్మరాజు చాలా దూరం ఆలోచిస్తాడు. ఆయన మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎవరో 5 ఒక ఆడదానితో వచ్చారో ఈ శ్మశానానికి, ఏవో పైన కట్టారు అని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఎక్కడి నుంచి అయినా. ఎందుకో తెలుసా అండి, అలా వచ్చే అవకాశం కొంతమందికి ఉంటుంది. ఎంతమందికి, కొంతమంది నేను కొన్ని చెప్పకూడదు, ఇదేంటి చెప్పడానికి అవకాశం ఉన్నవి. ఈ ఏదో ఈ గోవుల్ని మేపేవాళ్ళు, పశువుల్ని మేపేవాళ్ళు, కాటి కాపరి, ఇలాంటి వాళ్ళు ఆ దగ్గరకు వస్తారు. వస్తే ఎందుచేతనంటే ఒక ఆవుని మేపేవాడు గభాగాన్ని శ్మశానంలోకి వెళ్ళిపోయి గడ్డి ఉంది కదా కింద తింటూ చెట్టు కిందకు పోయింది అనుకోండి, ఆ ఆవు కోసం వాడు రావాలిగా. తీరా వాడు వచ్చేటప్పటికి 5 ఎవరో ఏదో మూట కడుతున్నారు అనుకోండి, కొంచెం భయం వేస్తుంది దగ్గరికి వెళ్ళడానికి. నేను వాడు ఏ చెట్టు చాటునో కూర్చుని చూస్తూ ఉండొచ్చు. ఏమిటి అలా మూట కడుతున్నారు వీళ్ళు, ఏమిటి తెలియదు.
ఆవు అక్కడెక్కడో ఉంది, ఏ పొదలోనో వీళ్ళు చూడకపోతే ఆవు కోసం వచ్చిన వాడు చూస్తుండొచ్చుగా. అందుకని ధర్మరాజు అన్నాడు, ఆ కింద నిలబడి పాండవులందరం కలిపి ఒక పెద్ద కేక వేద్దాం అన్నాడు. ఇది శతవృద్ధుమా జనని ఇప్పుడు మృత్యువు పొందే అట్లు సేయుదము కులప్రయుక్తమగుచున్న సనాతన ధర్మమిత్యరంగ దహన కర్మ మొల్ల అది గానిదిగా మును నిశ్చయించి మా మొదటి వారునర్చు విధంబు కొనియాడితి మేము నియ్యడం. ఇది ఆ పైకి చూపించన్నాడు. ఇది శతవృద్ధో, 100 సంవత్సరాలు బతికింది మా అమ్మ, ఇప్పుడు చచ్చిపోయింది. మా వంశాచారం ఒకటి ఉంది, మేము శవాలు కాల్చాం. చనిపోయిన తర్వాత శవాన్ని చెట్టుకి వేలాడగడతాం. అది మా కులాచారం, మా ముందు పెద్దలు అలా చేశారు. అందుకని మేము కూడా 5 తమ్ముళ్ళం మా అమ్మ శవాన్ని చెట్టుకు కట్టాం, వేలాడుతోంది అని గట్టిగా ఓ కేక వేసి పదండి. అంటే ఎవడైనా ఎక్కడైనా నక్కి వింటున్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మ శవాన్ని కట్టాడు రా అనుకుంటాడు అంతే తప్ప ఇంకొకలా తను చూడని వాడు, తనని చూసిన వాడు ఎవరైనా ఉంటే అనుమానం రాకుండా ప్రవర్తించాడు. ఇక్కడ వరకు బాగుంది. ఇప్పుడు ఎన్నో మెట్టెక్కారు, ఆయుధాలు దాచారు. ఇప్పుడు ఏం కావాలి? తమ వేషాలు మారాలి. వేషాలు మారడానికి మేకప్ కిట్లు ఏమైనా ఉన్నాయా? వంటవాడు అయిపోవాలంటే వంటవాడు అయిపోవడానికి ఏదో వంటవాడిలా వేషం కట్టేస్తే అయిపోతుందండి. వంటవాడిలా అయిపోవాలి కదండి. అయిపోవాలంటే ఇప్పుడు ఎవరు అలా అనుగ్రహించేవాడు? కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక చెరువు లాంటి ప్రదేశం ఉంటుంది, అందులో స్నానాలు చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి దాని గట్టు మీద నించున్నాడు. గట్టు మీద నించున్నాడంటే ఒకసారి స్నానం చేశాడేమో కూడా. గట్టు మీద నించుని ఆయన యమధర్మరాజు గారిని ప్రార్థన చేశారు. మహానుభావ, నీవు యక్షుడి రూపంలో వచ్చి ప్రశ్నలు వేసినప్పుడు నీ తమ్ములలో ఒకరిని బతికించుకోవచ్చు అని అడిగితే నేను నకులుణ్ణి బ్రతికించు అని అడిగాను. అడిగితే నువ్వు ఆనాడు నీ నకులుణ్ణి ఎందుకు అడిగావు అని అడిగావు. కుంతీసుతులలో నేనున్నాను, మాద్రీసుతులలో నకులుడు బ్రతకాలని అడిగాను. నువ్వు నకులుణ్ణి బ్రతికించి నీ ధర్మానుష్ఠాన విధానానికి నేను సంతోషించానయ్యా. దాని యందు నీకున్న అనురక్తికి సంతోషించాను. నీ తమ్ముళ్ళని బతికించడంతో పాటుగా మీరు అజ్ఞాతవాసం చేసే సమయంలో మీరు ఏ రూపాలు దాల్చాలనుకుంటున్నారో ఆ రూపముల యందు మీరు ఇతరుల చేత గుర్తింపబడకుండా ఉండేటట్టుగా నీవు నాకు వరం ఇచ్చావు. కాబట్టి ఇప్పుడు మేము అనుకున్నటువంటి రూపములు మాకు సిద్ధించి మా అజ్ఞాతవాసము ఏ విఘ్నము లేకుండా పూర్తయ్యేటట్టుగా అనుగ్రహించు అని, తండ్రి నీవు నాకు దయతోడనిచ్చిన వరము చిత్తగించి వలయు తెరగు సముచితముగా సమకట్టుమయ్య ఈ రాకుమారుల విధిబోకయుండ. స్వామి, మేమందరం కూడా ఏ రూపాలు పొందాలనుకుంటున్నామో దానికి అనుగుణమైనటువంటి ఆభరణాలు, దానికి అనుగుణమైనటువంటి అలంకారములు, దానికి అనుగుణమైనటువంటి వస్త్రములు మాకు కలిగేటట్టుగా అనుగ్రహించి మా అజ్ఞాతవాసం భంగమైపోకుండా మమ్మల్ని నువ్వు కాపాడు అని యమధర్మరాజు గారిని ప్రార్థన చేశాడు. ఇప్పుడు మీకు ఒక విషయం స్ఫుటంగా తెలిసిపోతూ ఉండాలి. అజ్ఞాతవాసం పాండవులు చెయ్యగలిగారు అంటే వాళ్ళ యొక్క నటనాశక్తి చేత కాదు. వాళ్ళు మంచి వేషాలు కట్టి చాలా బాగా వేషాలు పోషించడం వల్ల కాదు. దేని వలన? కేవలము ఈశ్వరానుగ్రహము. ఎప్పుడో రాబోయేటటువంటి ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే వాళ్ళకొచ్చిన శాపాల్ని వరాలుగా మారుస్తూ, వరాలిస్తూ, వాళ్ళకి బుద్ధి ప్రచోదనం చేస్తూ, పురోహితుణ్ణి సమకూర్చి ఈశ్వరుడు వాళ్ళ వెంట ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే, ఇవాళ మధ్యాహ్నం 1 గంటకి తిన్న అన్నం రాత్రి 10 గంటల వరకు శక్తిగా ఎలా నిలబడుతుందో, రాత్రి 10 గంటలకి చేసినటువంటి పలహారం హాయిగా నిద్ర పట్టేటట్టు చేసి తెల్లవారేంత వరకు శక్తిని శరీరానికి ఎలా ఇస్తుందో, అలా పాండవులు పట్టుకున్న ధర్మమే వాళ్ళ కార్య సాఫల్యతకు పచనము చేయబడిన పదార్థ స్వరూపంగా విజయాల్ని వాళ్ళకి అందించారు. యతో ధర్మస్తతో విష్ణు, యతో విష్ణుస్తతో జయ. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ విష్ణు ఉంటాడు, ఎక్కడ విష్ణు ఉన్నాడో అక్కడ విజయం ఉంటుంది. ఏది ప్రధానం అంటే ధర్మమే ప్రధానము. అందుకే అది పంచమ వేదం అయింది. 1కి 10 మార్లు ఈ విషయాన్ని ఆవిష్కరిస్తుంది అని బయలుదేరి ఆయన ఇలా నమస్కారం చెయ్యగానే ఎవరెవరు ఏ వేషాలు స్వీకరిద్దామనుకుంటున్నారో ఆ వేషాల్లోకి మారిపోయారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.